టాలీవుడ్ లో ఏడాది తెలుగు సినిమా పెద్దగా వెలగట్లేదు. నెలకి ఒక్క హిట్టే అతి కష్టం కుదురుతోంది. సంక్రాంతికి సినీ సందడి లేదు. ఫిబ్రవరిలో బరిలోకి దిగిన సినిమాలేవి దుమ్ము దులపట్లేదు. మార్చిలో అయినా సీన్ మారుతుందా అంటే చిన్న మార్పు ఉంది, కానీ ఆ మాత్రానికే పెను మార్పులు వచ్చాయి అనలేం. సో ఈ 3 నెలల మూవీల ముచ్చట ఎలా ఉంది? ఫైనల్ గా ఏం తేలినట్టు టేకేలు. టాలీవుడ్ లో ఈ ఏడాది అప్పుడే 3 నెలలు గడిచిపోయాయి. కానీ లో బడ్జెట్ ప్రయోగాలు, మీడియం రేంజ్ మూవీస్ తప్ప ఈ ఏడాది పెద్ద హిట్లు లేవు. 3 నెలల్లో 3 హిట్లు, 2 యావరేజ్ సినిమాలతో టాలీవుడ్ ఈ ఏడాదిని అలా నెట్టుకొస్తోంది. పెద్ద హీరోల సినీ సందడి మిస్ అయింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలొచ్చినా వసూళ్ల వరద ఆగదంటారు. కానీ పొంగల్ నుంచి మార్చ్ ఎండ్ వరకు టాలీవుడ్ స్టార్ హీరోల సందడి మిస్ అయింది. గుంటూరు కారం సోసుగా ఆడితే, నాసామిరంగా, సైంధవ్, ఈగిల్ బాక్సాఫీస్ లో సైలెంట్ అయిపోయాయి. మాస్ రూట్ లో ఈ ఏడాది పెద్ద హిట్లే లేకుండా పోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో 3 అంటే 3 హిట్లు. అందులో ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హనుమాన్. ఇది తప్ప మిగతావేవి అదుర్సనిపించేలా దూసుకువెళ్లలేదు. వసూళ్ల దరువు పెంచలేదు. సిద్ధు జొన్నలగడ్డ టెలు స్క్వేర్ తో మరోసారి దండెత్తాడు. డిజిటల్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. టాక్ కూడా కిక్కిస్తోంది. కాకపోతే మండే కలెక్షన్స్ ని బట్టే అసలు లెక్కలు తేలుతాయి. విశ్వక్ సేన్ కెరీర్ బిగినింగ్ లో చేసిన ప్రయోగం గామి. ఈ సినిమా వచ్చిన వెంటనే రివ్యూలు, పబ్లిక్ టాక్లు కిక్కిచ్చాయి. కానీ వసూళ్ల వరదే మిస్ అయింది. ఓవరాల్ గా యావరేజ్ మూవీగా మారింది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా హిట్ టాక్ తో వచ్చి యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టింది. భూతద్దం భాస్కర్ నారాయణ, ఆపరేషన్ వ్యాలంటైన్, భీమా ఇలా చాలా సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయి అనేంత హైప్ తెచ్చి తర్వాత ఫ్లాప్ టాక్ తో షాక్ ఇచ్చాయి. ఓం భీమ్ బుష్ మూవీ రిలీజ్ అయిన 3 రోజుల్లో 17 కోట్లు రాబట్టి సోమవారం వసూళ్లతో డీలా పడింది. ఇలా చూస్తే ఇది కూడా యావరేజ్ కహానీగానే ఫోకస్ అయింది. ఈ ఏడాది 3 నెలల్లో 3-4 పెద్ద హీరోల మూవీస్ మాస్ రూట్ లో వచ్చినా సౌండ్ లేదు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ కి ఛాన్స్ టిక్కలేదు. టిల్లు స్క్వేర్, ఓం భీమ్ బుష్ రిజల్ట్ సమ్ బెటర్ అనుకుని సర్దుకుపోవటమే తప్ప మరో ఛాన్స్ లేకుండా పోయింది.